చెక్ 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 చెక్. హలో చెక్. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. అది బాలయ్య బాబు గారు రాబోతున్న ఈవెంట్ కి ఈ మాత్రం ఎనర్జీ ఉండాలి బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరూ. అది ఎస్, ఈ ఊపు కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు, ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి మరొకసారి జై బాలయ్య. ఎస్, అండ్ మా మాస్కా ఫ్యాన్స్, మా మాస్ దాస్ విశ్వక్సేన్ ఫ్యాన్స్ అభిమానులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం, హార్డీ వెల్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ఈరోజు మన అన్నగారి జయంతి. జోహార్ ఎన్టీఆర్ అనే మాట మీ అందరి నుంచి వినాలని ఉంది. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్. సూపర్. సో వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ, హార్డీ వెల్కమ్. KLM Fashion Mall Keep Loving More presents pre-release event of Gangs of Godavari, powered by WhatsApp. Associate sponsors Priya Gold, jewelry partner Vega Shri Gold and Diamonds, health partner Yoda Diagnostics Pharmacy Clinic on Call, Hyderabad, Tirupati, Guntur, Visakhapatnam and Karimnagar. Music is out on Aditya. Event is by Shreyas Media, Bharat's #1 movie events and promotional agency. Yes, Shrikara Studios presents Sitara Entertainments and Fortune 4 Cinemas ane banner pai Surya Devara Nagavamsi garu and yes, Sai Saujanya garu producers ga, Krishna Chaitanya gari darshakatvanlo Yuvan Shankar Raja music director ga మన ముందుకి వస్తున్న సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. అండ్ మనందరికీ మాస్గా దాస్గా మాన్ ఆఫ్ మాసెస్ గా ఎంతో పరిచయమైన విశ్వక్సేన్ గారు, నేహా శెట్టి మీ రాధిక, ఇప్పుడు మీ బుజ్జి, అండ్ అలాగే అంజలి గారు హీరోయిన్లుగా మన ముందుకు వస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి May 31st రిలీజ్ అవుతుంది. అండ్ ఈ గ్యాంగ్ గురించి ప్రస్తుతానికి అందరూ మాట్లాడుకున్నారు. గోదావరి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? గోదావరి వాళ్ళు బాగున్నారండి? ఎస్, మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ చూసేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా? ఏమైంది వచ్చేసారు మన మాస్కా దాస్. బట్ ఆయన అక్కడి నుంచి ఇక్కడి వరకు రావడానికి టైం పడుతుంది. అంత లోపల టీజర్ చూసేసేయండి. టీజర్ ఆఫ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఒక్కసారి లంకలో కత్తి కట్టారు అంటే ఆ మనిషిని సంపకుండా వదలరు. వాడి సొంత మనుషులే వాడి మీద కత్తి కడుతున్నారంట. ఆడి విషయంలో ఊరంతా ఒక్కటైపోయింది. ఇంకా వాడిని ఆ అమ్మూరు తల్లే కాపాడాలి. అమ్మోరు పోనే ఇంద్రా, ఈ రాత్రి కుక్కడికి శివాలెత్తిపోతుంటే నేను మంచోనో సెడ్డోనో నాకు తెలియదు, కానీ మంచోడని సెడ్డ పేరు మాత్రం నాకొద్దు. ఒక్కసారి వచ్చేసారు మా రత్నమాల అండ్ మా ఓకే. ఇప్పుడు మా బుజ్జి మాట్లాడబోతుంది. బాయ్స్ సైలెన్స్ ప్లీజ్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అంతే ఏం వినిపించలేదు ఏంటి? ఇప్పుడు దాకా అరుస్తున్నారు, ఇప్పుడేంటి నో నాయిస్?
జై బాలయ్య. బాలకృష్ణ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు. మీరెప్పుడు యంగ్ స్టార్స్ని, యాక్టర్స్ని సపోర్ట్ చేస్తారు. ఈరోజు మా ఫిల్మ్ ప్రీ రిలీజ్కి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ, రాధికా ఫ్యాన్స్కి, మాస్కా దాస్ ఫ్యాన్స్కి, ఫ్యాన్స్కి పెద్ద ఫ్యాన్స్, బాలకృష్ణ సార్ ఫ్యాన్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. మూవీ గురించి ఐడ్ లైక్ టు స్టార్ట్ విత్ సితారా ప్రొడక్షన్స్. నా హోమ్ ప్రొడక్షన్ అది. నాకు ఐ షుడ్ సే హోమ్ అవే ఫ్రమ్ హోమ్ లాగా ఇక్కడ నాకు చాలా కంఫర్టబుల్గా నన్ను చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నాగవంశీ సార్ వేర్ ఎవర్ యు ఆర్ కనిపించట్లేదు, బట్ వేర్ ఎవర్ యు ఆర్ సార్, ఆ రోజు రాధిక నుంచి ఈరోజు బుజ్జి నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ నమ్మకం నా మీద, యువర్ ఫేత్ means a lot, so gratitude and indebted to you forever. Next, my director Chetu, you're one of the wisest human beings I've met. Oka roju you gave me this advice. You said actions speak louder than words ani. This is it, Chetu. 3 more days and here we are. Finally actions speak louder than words. I'm excited and all the best to you, Chetu. Thank you for your support, your encouragement, your patience with me throughout the film. Next, me, Maska Das, my co-actor, Vishwak. It was an amazing journey. I have to mention, oka roju naku koni dialogues lo nak chala kashtamayindi. And our time lo you had so much patience to stop and help me through it. Really means a lot. I hope everyone gets a co-actor like you. So thank you for being so wonderful. Anjali, we did konni scenes chesam together, but those konni scenes had a great time on set. So I hope we get to work together soon. All my co-stars, cast and crew, direction department, production, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సమ్మర్ టు సమ్మర్ చాలా కష్టపడ్డాం. అండ్ మీ ఆడియన్స్ చెప్తున్నాను, 31st May గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వీఆర్ అరైవింగ్. అండ్ మీరందరూ ఎంత ప్రేమతో మనం ఈ మూవీ షూట్ చేశామంటే అదే ప్రేమతో మీరు థియేటర్కి వెళ్ళాలి, ఈ ఫిల్మ్ని హిట్ చేయాలి. చేస్తారు కదా, ఈ ఫిల్మ్ని హిట్ చేయాలి మీరు. మనకు అదే కోరిక ఉంది. థ్యాంక్ యూ సో మచ్. జీ ఎస్, ఇప్పుడు మా రత్నమాల మాట్లాడుతుంది. హలో, అదే మన రామారావు గారి సార్, రామారావు గారి లవకుశ సినిమా నుంచి సీతగా అంజలిగా. అవును, అప్పటి నుంచి ఉన్నారు అని అన్నారు. సో ఎస్, మా రత్నమాల ఎలా స్టార్ట్ చేస్తారు? మాస్ గానే స్టార్ట్ చేస్తారా? ఏ దొంగన అలా స్టార్ట్ చేస్తారా? బానే, ఓకే. లేదు, దానికి సెన్సార్ ఉంది, దీనికి లేదు కదా, అందుకని మనం వాడలేము. ఓకే, అందరికీ నమస్కారం. బాలకృష్ణ గారు, నేను మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా రోజుల తర్వాత చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఫ్రమ్ మై హార్ట్ చాలా సంతోషంగా ఉంది మీతోటి కలిసి మళ్ళీ మాట్లాడడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. మీ గురించి నేను మాట్లాడేంత లేకపోయినా, బట్ స్టిల్ ఐ కెన్ షేర్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ యూ. అండ్ డిక్టేటర్ వర్క్ చేస్తున్నప్పుడు బాలకృష్ణ గారు, నాకు ఆయనతో వర్క్ చేయడమే ఫస్ట్ టెన్షన్గా అనిపించింది. బట్ హీ సచ్ ఎ స్వీట్ పర్సన్. అండ్ నాకు వర్క్ చేయడానికి, నాకు పెద్ద స్టార్స్తో వర్క్ చేసినప్పుడు నాకు అంత కంఫర్టబుల్గా అనిపించింది అంటే జస్ట్ బికాస్ యువర్ హెల్ప్ అండ్ సపోర్ట్. And thank you so much, sir. I will always remember that. And thank you very, very, very much for coming today. Thank you. Jai Balaya. And Gangs of Godavari. Gangs of Godavari గురించి చెప్పాలంటే నేను ఆల్రెడీ ముందుగా చాలాసార్లు చెప్పినట్టు ఇది ఒక స్పెషల్ మూవీ. అండ్ నాకు రత్నమాల చాలా స్పెషల్. ఎందుకంటే నేను చేసిన మూవీస్లోనే, నేను ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్లోనే రత్నమాల చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ సమ్టైమ్స్ నాకు టఫ్గా అనిపించింది. బాడీ లాంగ్వేజ్, ద వే షీ స్పీక్స్ అండ్ డైలాగ్ డెలివరీస్, ఇవన్నీ నేను ముందు ఎక్కడ నేను యూజ్ చేయని చాలా ప్యాటర్న్స్ యూజ్ చేశాను. ట్రైలర్లోనే చూసుంటారు. అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ కృష్ణ చైతన్య ఫర్ బ్రింగింగ్ రత్నమాల టు మీ.
and my co-star Vishwak Sen, Tiger. So Vishwak gurinchi cheppali ante Vishwak is very sweetheart. So basically తనతోటి వర్క్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ co-star కి చాలా ఈజీగా ఉంటుంది. I found it very comfortable working with him. అండ్ ఈ మూవీలో రత్నాకర్ విశ్వక్కి చాలా 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 రోజులు గుర్తుండిపోయే ఒక క్యారెక్టర్ అవుతుంది. అండ్ ఆల్ ది బెస్ట్ విశ్వక్. అండ్ మై co-star నేహా, నేను కొన్ని సీన్సే చేస్తాం మేమిద్దరం కలిసి, బట్ ద ఎక్స్పీరియన్స్ ఇస్ బ్యూటిఫుల్ అండ్ I too hope we'll work together. అండ్ మై కెమెరామెన్ అనిత్, మీరు చూసిన బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ అన్నిటికీ రీజన్ అనిత్. అండ్ ఐ థింక్ ఇక్కడ లేరనుకుంటా, బట్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అనిత్. అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా. నా ఫస్ట్ మూవీ నుంచి యువన్ శంకర్ రాజా నాతోటి వర్క్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీకి చాలా స్పెషల్, ఎందుకంటే ఇలాంటి మూవీకి యువన్ ఎలా మ్యూజిక్ చేస్తారు అని నేను అనుకున్నాను. అండ్ హీ హాస్ గివెన్ అ బ్యూటిఫుల్ ఆర్ఆర్ అండ్ మ్యూజిక్ సాంగ్స్. థ్యాంక్ యూ యువన్. అండ్ నా co-stars నేను చైతు చేసినట్టు చేయబోతున్నాను. ఆది, ఆనంద్, మధు, యూ గర్ల్ అండ్ ఆల్ మై co-stars అందరికీ ఇది ఒక కొత్త ఒక స్పెషల్ మూవీ ఎక్స్పీరియన్స్లా ఉండబోతుందని నేను ఆశిస్తున్నాను. అండ్ మై ప్రొడ్యూసర్స్ నాగవంశీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ట్రస్టింగ్ అస్. అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని ఇంత పెద్ద మూవీగా మాకు తీసుకొచ్చి ఇవ్వడానికి మాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ 31st మూవీ రిలీజ్ అవుతుంది, అందరూ థియేటర్లో చూడండి. ఇప్పుడు మీరు ఎంత మీరు అరుస్తున్నారో అంతకు మించి థియేటర్స్లో అరుస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇది డెఫినెట్గా ఒక మాస్ మూవీ, మీరు చాలా ఎంటర్టైన్ అవుతారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ బుజ్జి అండ్ రత్నమాల. కానీ అంటే ఇప్పుడు మీరిద్దరూ వెళ్ళిపోతున్నారు కదా, మీతో పాటు నేను కూడా అంటే ఆ పవర్ని కొంచెం దగ్గర నుంచి చూడాలని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు కావాలి, ముగ్గురం కలిసి వెళ్దాం. ఎస్, మరి వెళ్తున్నంతసేపు జపించాల్సిన మంత్రం జై బాలయ్య, జై బాలయ్య. ఓకే, సో హీరోయిన్స్ ఫోటో సెషన్ అయ్యేంత లోపల విశ్వక్ గారు, బాలయ్య బాబు సెక్సీ, మీకు ఒక క్వశ్చన్ అడగాలి యాక్చువల్లీ. ఒక్క నిమిషం రా. అంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కదా, చిన్నప్పటి నుంచి విశ్వక్కి ఏదైనా గ్యాంగ్ ఉండిందా? నువ్వు ఉప్పల్లో ఉండే గ్యాంగ్ అడుగుతున్నావా, దిల్సుఖ్నగర్లో ఉండే గ్యాంగ్ అడుగుతున్నావా, హిమాయత్ నగర్లో ఉండేది అడుగుతున్నావా? అమ్మో, ఏరియాకి ఒక గ్యాంగ్ మెయింటైన్ చేయడం అని అంటే మామూలు విషయం కాదు. ఇండస్ట్రీలో మీకు ఏదైనా గ్యాంగ్ ఉందా? మా గ్యాంగ్ లీడర్ బాలయ్య బాబు గారు గ్యాంగ్స్టర్. సార్, మీరే ఆయన గ్యాంగ్, మీరే నా గ్యాంగ్ లీడర్ అంటున్నారు. బట్ బాలయ్య బాబు గారికి అసలు ఒక అవకాశం ఇచ్చి మీకంటూ టాలీవుడ్లో ఒక గ్యాంగ్ ఫామ్ చేయాలంటే మీ గ్యాంగ్లో ఎవరెవరు ఉంటారు సార్? విశ్వక్, సిద్ధు జొన్నలగడ్డ, అడవిశేష్, ముగ్గురు. ఆహా, మా బాలయ్య గారి గ్యాంగ్ లో టిల్లు, మాస్కాదాస్ అండ్ అడవిశేష్ గారు. సూపర్. మరి ఆయన మంచోళ్ళు ఉండాలి కదా, సోల్జర్ మేజర్ పాప కంట్రోల్ చేయడానికి. ఒకళ్ళు మంచోళ్ళు సర్కస్ లో ఉంటారు కదా మాస్టర్. విశ్వక్ ఏ కేటగిరీలో వస్తారు సార్? సాఫ్ట్ రోల్స్ అన్నీ అయిపోయినాయి, మిగిలిన హార్డ్వేర్ నేనే. ఓకే, ఆయన పక్కన ఉన్నప్పుడు ఆయన డైలాగ్ మీరు చెప్తే మేము అందరం వినాలని అనుకుంటున్నాము. ఆ ఫస్ట్ డైలాగ్ కెన్ వి సీ ఇట్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఒకసారి. पता है कानों के बीच में भेजा क्यों रहता है? जब कान भारी पड़ती है तो बात भेजे में घुसती है. ఆ డైలాగ్ మీ నోట पता है? once more. पता है दो कानों के बीच में भेजा क्यों रहता है? क्यों? जब कान बहरी पड़ती है तब बात भेजा में घुसती है. నాకు బెస్ట్ వెనక నుండి మెయిన్ బాలయ్య గారి డైలాగ్ ప్రాంప్టింగ్ ఇచ్చారు, అంతకంటే ఇంకేం అవసరం లేదు. సెకండ్ డైలాగ్ చూసేద్దాం. సెకండ్ డైలాగ్ ఆన్ ది స్క్రీన్. మీకు సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకే పిండం పెడతాం. బోత్ ఆర్ నాట్ సేమ్.
అదే దీనికి మీకు చెప్పేసా అది మీకు సమస్య వస్తే దండం పెడతారేమో మాకు సమస్య వస్తే పిండం పెడతాం both are not same fantastic third dialogue please Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I'm not the trouble. I'm the truth. I'm the truth. I'm the truth. come on don't trouble the trouble if you trouble the trouble troubles you I'm not the trouble I'm truth yes final last and final dialogue please నువ్వు భయపడితే భయపడటానికి ఓటర్ని అనుకున్నావా బే షూటర్ని కాల్చి పారేస్తా కొడక్క లాస్ట్ లో బీప్ అయింది కూడా చెప్పాలా చెప్పాలి యాక్షన్ నువ్వు భయపెడితే భయపడడానికి ఓటర్ని అనుకున్నావు అబ్బే షూటర్ని కాల్చి పాడేస్తా నా కొడక అదే ఇప్పుడు మీ డైలాగ్ మీరే చెప్తే ఆ డైలాగ్ మా బాలేబాబు గారు నోట వినాలని ఉంది ఫలక్నామాలా 12 బజే తిన్నామా అది ఈ సినిమా డైలాగ్ ఓకే పలక్నామా దాస్ కాదు సార్ ఇదే సినిమాది బుజ్జి నేను ఇలా చదువుకోలేదు మనకి తెలిసిందల్లా ఒకటే మన మీద ఎవడన్నా పడితే ఆడి మీద తిరగబడిపోవడమే కమాన్ సార్ మీరు చెప్తారా ఆ డైలాగ్ నాకు తెలిసింది ఒకటే బుజ్జి మన మీద ఏమన్నా పడితే వాళ్ళ మీద పడిపోవడమే అదే తిరగబడటమే పడిపోవడమే హై ఫై నీకెందుకు హై ఫై కమ్ ఆన్ గివ్ ఇట్ అప్ ఫర్ బాలయ్య బాబు ఎవ్రీబడీ yes విశ్వక్ సేన్ గారి గురించి ఒక మాట మాట్లాడుకోవాలి వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ఎటువంటి సపోర్ట్ లేకుండా ఈరోజు మాస్కా దాస్ అనే పేరు ప్రతి ఇంట వినిపిస్తుంది అద్భుతమైన సినిమాలు ఆయన త్రూ వస్తున్నాయనంటే కేవలం ఆయన హార్డ్ వర్క్ అండ్ ఆయన కష్టం మరి విశ్వక్ సేన్ గారి జర్నీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ని కూడా ఇస్తుంది ఆయన జర్నీ మీ అందరికీ చూపించే టైం వచ్చేసింది కెన్ వీ హ్యావ్ ది బ్యూటిఫుల్ జర్నీ ఆఫ్ విశ్వక్ ఆన్ స్క్రీన్ ప్లీజ్ చిన్నగా ఉన్నప్పుడు ఈశ్వర్ సినిమా వచ్చినప్పుడు నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నా సో స్టేజ్ మీద ఫస్ట్ టైం డాన్స్ చేసిన అప్పుడు సో మెల్లమెల్ల జనాలు కూడా అంటారు కదా సేమ్ హీరోలు ఎక్కున్నారా అది సీరియస్ తీసుకున్నాను తను ఏదో ఒకటి ప్రూవ్ చేద్దామని సమాజానికి కాదు తనకి తానే ప్రూవ్ చేసుకుందామని బయలుదేరినటువంటి నటుడు తను ఆనంద పొందాలి తను కాన్ఫిడెంట్ గా ఉంటేనే మీ అందరినీ ఆనందింప చేయగలుగుతాడనే నమ్మకం ఇంట్లో నా ఇంజన్ కాంట్ పాడుతుంది మాకే సినిమా మేము రిలీజ్ చేసాము అప్పుడు ఆ కాన్సెప్ట్ అది నాకు బాగా నచ్చి అప్పుడే అనిపించింది ఈజ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అని రెండో సినిమాకి ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది బట్ అది ఫలక్నామా దాస్ ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లి సక్సెస్ చేశాడు అంటే ఈజ్ ఏ టాలెంటెడ్ కానీ విశ్వక్ సేన్ అనే పేరు హృతిక్ రోషన్ ఆ పేరు తర్వాత అతని అపీరియన్స్ చూస్తే ఎంత అందంగా ఉంటాడో అంత అందంగా ఉంటాడు మనిషి ఈ సినిమా మనం ఇంగ్లీష్ లో కాదు ఆస్ట్రేలియాలో కాదు రష్యాలో కాదు ఎందులో డబ్బింగ్ చేసుకోవచ్చు ఇంటర్నేషనల్ లుక్ ఫేస్ అది కానీ ఈ రోజు విశ్వక్ మీద ఉన్న అభిప్రాయం ఏ సినిమాలో ఏ రోల్ అయినా సరే ఎరగదీసేస్తారన్న నమ్మకం నాకుంది యాజ్ ఎ వర్సటైల్ పర్ఫార్మర్ హి ఇస్ ద మోస్ట్ డేరింగ్ కిడ్ ఐ ఎవర్ సీన్ హూస్ ఎంటర్డ్ ద మూవీస్ ఇన్ ఎ లాంగ్ టైం సొంతంగా క్రేజ్ సంపాదించుకునేటోళ్ళు కొంతమంది ఉంటారు కష్టపడి దాంట్లో నాకు ఎందుకో చూస్తే విశ్వక్ ఫస్ట్ అనిపిస్తాడు విశ్వక్ ఒక ఫిలిం రిలీజ్ చేస్తుండే అంటే అది ప్రమోషన్ లేకపోయినా పర్లేదు ఒకడు మనోడు
సినిమా చేసిన రాబాయని పోయి థియేటర్లో కూర్చొని చూస్తారు. ఆ క్రేజ్ సంపాదించుకున్నాను. మన ఇద్దరు కూర్చుందాం విత్ ఇష్టమైన యంగ్ హీరోస్ లో ఇతను ఒకడు. ఆ రోజు కళ్ళద్దాలు పెట్టుకున్న దినేష్ ప్రసాద్, ఈ రోజు సన్ గ్లాసెస్ పెట్టుకున్న విశ్వక్ సేన్. సచ్ లవ్లీ టాలెంట్. నాకు తెలిసి ఇండస్ట్రీలో తనకన్నా ఆనెస్ట్ యాక్టర్ ఇంకోటి లేడు మమ్మ. చాలా మంది తప్పించుకోవడానికి చూస్తారు, కానీ ఆయన ముందుండి ఈ మూవీని అన్ని చూసుకుని నడిపిస్తున్నారంటే వెరీ గ్రేట్ విశ్వక్ జీ. సింగిల్ సిట్టింగ్ లో స్క్రిప్ట్ చదివాడు, నేను సినిమా చేస్తున్నా నీకేం కావాలి చెప్పు అన్నాడు, అంతే. దట్స్ ఇట్. హి డిడ్ ఎ బ్రిలియంట్ జాబ్ ఫర్ ద ఫిల్మ్. ఇతనికి సినిమా ఫ్యాన్స్ డెఫినెట్ గా యూత్ రిబెల్ రేజింగ్ ఫ్యాన్స్ ఉన్నారు, బట్ ఇతని పర్సనాలిటీకి నేను పెద్ద ఫ్యాన్. వర్కహాలిక్ మరి వర్కహాలిక్ లో అన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు అర్థం కాదు. పెద్ద పొరికి నాలాగే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గల్లీలో ఈ పేరు తెలియని వాళ్ళు లేరు. అతి తక్కువ సమయంలో ఎక్కువ హిట్స్ తో అందరి గుండెల్లో ఫలక్నామా నుంచి రాజమండ్రి వరకు, వైజాగ్ నుంచి చిత్తూరు వరకు గల్లీలో ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు. ఇది నా ఆస్తి, నన్ను ఎవ్వడేం పీకలేని ఆస్తి ఇది, నా దగ్గర నుండి లాక్కోలేని ఆస్తి ఇది అనిపించింది. ఎవరి ఫ్యామిలీలోనైనా నేను సినిమా హీరో అవుతా అంటే సడన్ గా షాక్ అవుతారు. బట్ మై మామ్ వాజ్ ద ఓన్లీ పర్సన్ హూ బిలీవ్డ్ ఇన్ మీ ఇన్ ద బిగినింగ్. అండ్ దెన్ మై ఫాదర్, ఆమె ఒక హిట్ సినిమా చూస్తే ఫోన్ చేసి నీ సినిమా ఎప్పుడు అని అడుగుతుండే. ఏది నేను ఇంకా ఒక సినిమా కూడా చేయనప్పుడు, షార్ట్ ఫిల్మ్లు చేస్తున్నప్పుడు. సో షీ బిలీవ్డ్ ఇన్ మీ. అమ్మా ఐ లవ్ యూ, నీ కొడుకు ఏం కాదు, ఎవ్వడేం బీగలడు, రాసి పెట్టుకో. ఫస్ట్ ఫలక్నామా దాస్ తీసాం మేము. అప్పుడు విశ్వక్ సేన్ అంటే ఎవరికి తెలీదు. సినిమా రిలీజ్ కాకముందనే స్టార్డమ్ తెచ్చుకున్నాడు అబ్బాయి ఇండస్ట్రీలోని. ఇది చరిత్రలో మిగిలిపోవాలంతే. టైగర్. మనుషులు 3 రకాలరా, ఆడాళ్ళు, మగాళ్ళు, రాజకీయ నాయకులు. రే ఓబో, షికార్ అయిపోయింది, బండి. Tiger, Maska Das, Vishwak Sen. Give it up for Vishwak Sen, everybody. అసలు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు. గల్లీకి విశ్వక్ అనే పేరు ఈరోజు తెలుసు అని అంటే అది కేవలం మీ కష్టం వల్లే, కేవలం మీ సినిమాల వల్లే. అందుకే మనము మనసులో పెట్టుకున్నాం మన మాస్కా దాస్ని. మరి ఇప్పుడు ముఖ్యమైన విషయం, అసలు ఈ సినిమా సితారా ఎంటర్టైన్మెంట్స్ ద్వారా వస్తుంది. ప్రొడ్యూసర్ గారు సూర్యదేవర నాగవంశీ గారు. ఈ సినిమా తర్వాత NBK 109 రాబోతుంది. మరి నేను వంశీ గారిని స్టేజ్ మీదకి పిలిచి మాట్లాడే కన్నా ముందు ఇక్కడ బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ ముందు NBK 109 గ్లింప్స్ చూసేద్దామా? ఓకే, ప్రెజెంటింగ్ NBK 109 బై సితారా ఎంటర్టైన్మెంట్స్. NBK 109 వెరీ సూన్ మీ అందరి ముందుకి రాబోతుంది. నౌ ఐ రిక్వెస్ట్ సూర్యదేవర నాగవంశీ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. గట్టిగా చప్పట్లతో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూసర్ వంశీ గారిని స్టేజ్ మీదకి పిలిచే టైం రానే వచ్చేసింది. హార్డీ వెల్కమ్ సార్. గ్లిమ్స్ చూశారు కదా, జూన్ 10వ తారీఖు ఇంకోటి ప్లాన్ చేస్తున్నాం. పూనకాలు వచ్చేస్తాయి. సార్ నేను ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్ళు అయింది సార్. నాకు రామారావు గారు నా లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అంటే, సితారా ఎంటర్టైన్మెంట్స్ అని బ్యానర్ పడినప్పుడు రామారావు గారు శంఖం ఊతితేనే బ్యానర్ పడుతుంది సార్. నా లైఫ్లో ఆయన అంత ఇంపార్టెంట్. కానీ నేను ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్ళలో నాకు ఎప్పుడు ఈ అవకాశం రాలేదు సార్. రామారావు గారి పుట్టినరోజున ఒక ఫంక్షన్ చేసి ఆ ఫంక్షన్కి మిమ్మల్ని పిలవలేదు. విశ్వక్ దయ వల్ల అది కుదిరింది సార్. నాకు ఇవాళ చాలా థ్యాంక్స్ సార్. ఇదని చాలామంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో విశ్వక్ ఇలా చేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడు అని చెప్తున్నారు. అది మాట్లాడేంత బాగా నేను చెప్పలేను. కానీ సినిమా ఇంత పగలు తీస్తుంది, అంత పగలు తీస్తుంది, ఇంత రెవెన్యూ చేస్తుంది, ఆ మాటలు కాదు. కానీ ఇది May 31 తర్వాత విశ్వక్ కెరియర్లో బిఫోర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఆఫ్టర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో మాట్లాడుకుంటారు విశ్వక్ గురించి మాత్రం. నట విశ్వరూపం చూపించాడు విశ్వక్ స్క్రీన్ మీద. యాక్టింగ్ విషయంలో మాత్రం అసలు ఇంకా దాంట్లో మీరు అసలు ఒక్క ప్రతి ఫ్రేమ్లో విశ్వక్కేనా అన్నట్టు ఉంటుంది. అలానే మా డైరెక్టర్ కృష్ణ చైతన్య కూడా చాలామంది
షాక్ అయ్యేటట్టు తీశాడు సినిమా. ఇది నిజంగానే కృష్ణ చైతన్యనే తీశాడా నాకే అనిపించింది. అంత ఇంపాక్ట్గా, అంత ఇంటెన్స్గా ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాల్లో ఇంత ఇంటెన్స్ సినిమా రాలేదు. మా రాధిక ఫస్ట్ టైం డీ గ్లామ్ రోల్ చేసింది. చాలా అందంగా, చాలా క్యూట్ ఉంది. చక్కగా రత్న వైఫ్గా చాలా పద్ధతిగా ఉంది. కాబట్టి రాధికకి రివర్స్గా ఊహించుకుని అంజలి గారు ఫస్ట్ టైం మీతో పనిచేస్తామండి. కానీ స్క్రీన్ మీద మీరు కనబడగానే స్క్రీన్ అలా లిటప్ అయిపోయిందండి. ప్రతి చోట మీరు కనబడినప్పుడల్లా అది మాత్రం మీరు స్క్రీన్ తినేశారు అసలు. యువన్ శంకర్ రాజా ఆర్ఆర్ నిన్నే ఫైనల్ చేశాడు. నిన్నే చూసాము చెన్నైలో. ఇరగా తీసేశాడు ఆర్ఆర్. మీకు ఈ ట్రైలర్లో కనిపించిన ఆర్ఆర్ జస్ట్ 10%. సినిమాలో ఆర్ఆర్ నెక్స్ట్ అసలు ఇరగ తీసేశాడు. ఈ మధ్యకాలంలో మీరు వినుంటారు తెలుగు స్క్రీన్ మీద అంత మంచిగా ఆర్ఆర్ చేశాడు. సినిమా పెద్ద హిట్ అవుతుంది, ఈ హిట్ అవుతుంది, ఆ హిట్ అవుతుంది అని చెప్పను. కానీ చాలా మంచి అటెంప్ట్ చేశాము. విశ్వక్ చాలా బాగా యాక్ట్ చేశాడు. చైతన్య చాలా బాగా తీశాడు. చాలా కష్టపడి సంవత్సరం సినిమా తీసాం. బాలయ్య బాబు గారు వచ్చి మమ్మల్ని ఆదరించారు ఈ సినిమాకి. అలానే ప్రేక్షకులు కూడా మే 31ని ఆదరిస్తారని కోరుకుంటూ జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటూ. ఎస్, the Bharat Mega Property Expo 2024 is from July 20 to August 25th. Shreyas Media and Radio Naira of USA proudly presents the ultimate platform for all your real estate needs, spanning across 12 cities in the United States. Whether you are looking for your dream home or investment options, we are here to connect with industry experts who can guide you every step of the way. So don't miss out. Mari KLM Fashion Mall presents Godavari, Gangs of Godavari అనే pre-release event లో ఇప్పుడు బాలయ్య బాబు గారు ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారా? ఇందాక మీకు ఎంతో ఇష్టమైన విశ్వక్ గారి జర్నీని చూడడం జరిగింది. బట్ బాలయ్య బాబు గారి స్పెషల్ వీడియో ఒకటి సిద్ధంగా ఉంది. మరి ఆ వీడియో చూసేద్దాము. చూడండి, ఇటువైపే చూడండి, వచ్చేస్తుంది. జై బాలయ్య. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనే దానికి చాలా తేడా ఉందిరా లంపిడి కొరక. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. నేనేది మొదలు పెట్టను, మొదలు పెడితే వదిలిపెట్టను. దొరికిన వాడిని తురుముదాం, దొరకని వాడిని తరుముదాం. నేనంతే, కష్టి తీరకపోతే శవాన్ని లేపి మళ్ళీ చంపేస్తా. సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో, కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు. నేను గట్టిగా తొడచరిచానంటే ఆ సౌండ్కే గుండాకి చేస్తావు రాను. मेरा नाम टेढ़ा टेढ़ा सिंह, दिमाग तोड़ा, చాలా తేడా. నేను చేసే పనికి క్వశ్చన్ మార్క్ ఉండదు, ఫుల్ స్టాప్ తప్ప. అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను, లొకేషన్ చూడను. ఒంటి చేత ఊచకోట కోస్తానా కొడక. ఒకసారి డిసైడ్ అయ్యి బరిలో కురితే బ్రేక్ లేని బుల్డోజర్ని తొక్కిబారు గుప్తా. లెఫ్ట్ రైట్ టాప్ బాటమా ఎటు నుంచి రేకు పెట్టుకోకినా కొడక ఇంచి బాడీ దొరకదు. కళ్ళల్లో పవర్ అంటే ఎక్కడి నుంచి వచ్చాడు వాడు? 10 నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్బు దగ్గరికైనా వెళ్ళి నిలబడు, అక్కడ నీకు స్లోగన్ వినిపిస్తుంది. ఇది మన సౌండ్. ఎట్లుంది శుక్లాజీ? అబ్సల్యూట్లీ కేసీపీడి బాబు. పుల్లోకి నా ప్రాణం చేరిందే ఏ మాయ చేసావే. ఎట్లా పాడినరా? బాగా పాడారు సార్, బాగా పాడారు. ఎట్లున్నా పాడతా బ్రో, ఐ డోంట్ కేర్. అది మన బాలయ్య బాబు అంటే. సో వన్స్ అగైన్
ఆన్ బిహాఫ్ ఆఫ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీమ్ శ్రేయస్ మీడియా వారి తరపు నుంచి ఈ ఈవెంట్ని ఇంత సూపర్ హిట్ చేయడానికి మీరు ఇక్కడికి వచ్చినందుకు మా ఫ్యాన్స్ అందరి తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్. జై బాలయ్య. ఎస్, మరి ఎన్టీఆర్ అది ఒక పేరు కాదు, దట్స్ అ బ్రాండ్. అండ్ ముఖ్యంగా ప్రతి తెలుగువాడు గర్వపడే నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా స్పెషల్గా ఒక ఏవి సిద్ధంగా ఉంది. ఆ ఏవి చూశాక అందరూ ఈ స్టేజ్ మీదకి రాబోతున్నారు. కెన్ వీ హ్యావ్ ద ఏవి ప్లీజ్? తెలుగువారి అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన యుగ పురుషుడు ఎన్టీఆర్. ఈ 3 అక్షరాల పదం వింటే ప్రతి తెలుగు హృదయంలో తెలియని భావోద్వేగం ఉప్పొంగుతుంది. పురాణ పురుషుల పాత్రల్లో దైవత్వం, సౌజన్యం, రాజసం, పరాక్రమం వీటన్నింటినీ కనబరిచిన ఎన్టీఆర్ వెండితెర ఇలవేల్పు. ఎన్టీఆర్ రాజకీయ సంచలనాలు నేటి తరానికి స్ఫూర్తి పాఠాలు. ఇక రాజకీయాల్లో అయితే 90 ఏళ్ల రాజకీయ కురువృద్ధుల నుండి 30 ఏళ్ల యువనేత వరకు పలవరించే మాట అన్నగారు. అన్ని తరాలకు ఆయన అన్నగారే. ఎవరైనా తమ జీవితంలో ఏదో ఒక రంగంలో మాత్రమే విజయాలు సాధిస్తారు. కానీ మన ఎన్టీఆర్ 33 ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో రికార్డులు సృష్టించారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమునిగా కీర్తించబడ్డారు. తనను ఆదరించిన, అభిమానించిన తెలుగు ప్రజలకు సేవ చేసి వారి రుణం తీర్చుకోవడానికి 6 వయసులో రాజకీయాల్లోకి వచ్చి అనితర సాధ్యమైన విజయాలు అందుకున్నారు. బడుగులకు రాజ్యాధికారం ఇచ్చారు, మహిళలకు హక్కులు పంచారు, పేదలకు సంక్షేమం అందించారు. తెలుగువారు ఉన్నంత కాలం, తెలుగువారి చరిత్ర చెప్పుకున్నంత కాలం తన గురించి చెప్పుకునేలా తనకంటూ ఒక శకాన్ని సృష్టించుకున్న శక పురుషుడు ఎన్టీఆర్. ఆ మహానుభావుడిని స్మరించుకుంటూ తెలుగువారికి మరుపురాని, మరచిపోలేని మహానటుడు, మహామనిషి ఎన్టీఆర్. శ్రీ నందమూరి తారక రామారావు గారికి 100,000,000 వందనాలతో శుభాభినందనలు. ఘన కీర్తి సాంద్ర విజితాఖిలాంధ్ర జనతా సుధీంద్ర మణి దీపకా అన్నగారి జయంతి. జోహార్ ఎన్టీఆర్. ఎస్, ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను ఈ స్టేజ్ పైకి ఒకే ఒక మాస్కా దాస్ని పిలుస్తాను. ఎందుకంటే ఆయన గ్యాంగ్ని ఆయనే పిలుస్తారు కాబట్టి ఇన్వైటింగ్ అవర్ మాస్కా దాస్, అవర్ రత్న, ది వన్ అండ్ ఓన్లీ విశ్వక్ సేన్ ఆన్ స్టేజ్ ప్లీజ్. మొదటి సినిమా నుంచి కూడా ఒక్కొక్క సినిమాకి నేను అదే ప్రయత్నిస్తుంటాను. అదే మా ఇద్దరిలో ఉన్న ఎక్కువ స్వారూప్యం. అంటే ఏదో కొత్తదనం ఇవ్వాలి అని మనం మొదటి సినిమా నుంచి కూడా జర్నీ చూసాం. సినిమాకి తేడా, సినిమా పాత్రకి, అలాగే వెనకాల నేపథ్యాలకి తేడా. సో అది నాకు ఒకటి నచ్చింది అతనిలో. ఉడుకు రక్తం, ఆ దూకుడుతనం, అది ఏదైతే నాలో ఉందో. అలాగే సరే, మిగతా ఈ సినిమా టైటిల్ చాలా విచిత్రంగా ఉంది. అది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంది. అంటే నాకు తెలియదు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇది అంటే అందరు కూడా అలాగే ఉండాలి ప్రతి సినిమా కూడా. ఇప్పుడు గుప్పిడిప్పితే ఏముంది, ఏమి లేదు. ఆ ఎగ్జైట్మెంట్ సినిమా విడుదలయ్యి మనం మొదటి రోజు థియేటర్కి వెళ్ళి చూస్తున్నప్పుడు సినిమా మనం పొందే ఆ యొక్క ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది సినిమా టైటిల్లో, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో. ఎందుకంటే నేను చాలా సినిమాలు నేను చేసిన సినిమాలు అక్కడ అటు ఉభయ గోదావరి జిల్లాలో, అంటే గోదావరి అటు ఉంటుంది ఇటు ఉంటుంది. అప్పుడు మేము పూడిపల్లి పోయేవాళ్ళం. ఇటు వెళ్తేనేమో వెస్ట్ గోదావరి నుంచి అటేది కొవ్వూరు, దొమ్మేరు, అటు నుంచి మన పోలవరంకి వెళ్ళే దారిలో అక్కడ లాంచ్ ఎక్కి వెళ్ళేవాళ్ళం. లేకపోతే ఇటు పేపర్ మిల్ మీదుగా అటు వెళ్ళేవాళ్ళం. ఇది మన సీతానగరం, జగన్నాథపురం, లేకపోతే అట వంగలపూడి,
పురుషోత్తపట్నం అటు వెళ్ళేవాళ్ళం. మరి ఇదేంటో ఈ సినిమా చూడటానికి బ్రహ్మాండంగా ఉంది. సినిమాల్లో గోదావరి అందాలతో పాటు మరి చూడటానికి ఎంతో ఎమోషనల్గా మంచి కిక్ ఇచ్చే సినిమాలా ఉంది. డెఫినెట్గా బాగుంటుంది సినిమా. ఎందుకంటే ఇద్దరు కలయిక, ఒకటేమో నిర్మాత, అలాగే మా సోదరుడు విశ్వక్సేన్. కొత్తదనం ఇప్పుడు ఇవ్వాలి, అది మా నాన్న దగ్గర నుంచి నేను కూడా నేర్చుకుంది. ఎప్పుడు మనం ముందే ఇవ్వాలి, ఎప్పుడు మనం ఇస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు, అది కనిపిస్తుంది. అలాగే మా దర్శకుడు కృష్ణ చైతన్య, బాబా దీర్ఘాష్మణం, ఈయన నేను బాలకృష్ణుడిని, ఈయన కృష్ణ చైతన్య, అది తేడా. జుట్టు నేసింది. ఇంతకుముందు అయితే రౌడీ ఫెలో మా నారా రోహిత్తో, దాని తర్వాత చల్మోహన్ రంగా నితిన్తో 2 సినిమాలు డైరెక్ట్ చేశారు. మంచి శుశ్రూషం ఎవరు మన త్రివిక్రమన్ గారి దగ్గర. సో డెఫినెట్గా 2 సినిమాలు బాగా ఆదరించారు. ఈ సినిమా తప్పకుండా ఆదరిస్తారు, హిట్ అవుతుంది ఈ సినిమా. అలాగే ఇక మా ఇద్దరు గుమ్మలు ఉన్నారు ఇక్కడ, నారి నారి నడుము మురారి. ఇటు రామ్మ, आप इधर बताओ, రా. ఈవిడేమో కత్తి, ఈవిడేమో ఖతర్నాక్. కత్తి అంటే తెలిసిపోతుంది, కత్తితో పొడి చేస్తుంది డైరెక్ట్గా. పాపం వెన్నుపోట్లు తెలియవు. ఈవిడ ఖతర్నాక్ అంటే మనకు తెలియదు, పొడుస్తుందా పొడవదా అని. నిన్న చూడండి, అదేది కత్తులతో కాదు కంటి చుప్పుతో చంపేస్తాను నేను, ఆ టైపు. అంటే ఖాతిల్ नहीं दिलदार भी है, కత్తిని చూసి ఏ షాఖే గుల్ भी है, తల్వార్ भी है. ఎక్కడ మన ఈయన లోకంలో ఈయన ఉన్నాడు. నెక్స్ట్ పిక్చర్ గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఏ ఖాతిల్ नहीं दिलदार भी है, కత్తిని చూపించి ఏ షాఖే గుల్ भी है, తల్వార్ भी, ఆ టైప్. అంటే క్రిమినల్లే కాదు, ఖాతిల్ नहीं दिलदार भी है, కొంచెం మనసు వెన్నలాంటిది పాపం. నా టైపే. నాకంటే ముందు మీరే చూసిరు సార్ ఆ మనసు. ఏ షాఖే గుల్ भी है అంటే ఒక పుష్ప గుచ్చంలా కనిపిస్తుంటుంది, లేకిన్ దిల్దా కానీ మర్చిపోద్ది కత్తని, ఆ టైప్. సో మంచి అనుభవం ఈ అమ్మాయితో మన సినిమా డిక్టేటర్ యాక్ట్ చేయడం. ఎందుకంటే ఇద్దరం ఒకే టైపు, ఎమోషను మాలో ఉన్న ఆవేశం అయితే ఏమి, బబ్లింగ్నెస్ అయితే ఏమి, రెండు కూడా మ్యాచింగ్. నేను అదే బ్యాషోలోకి వెళ్తే భయపడ్డు కదా, ఇప్పుడు బ్యాషోలో లేను కాబట్టి. సార్ అలాగే అమ్మాయి కూడా నేహా శెట్టి, డీజే టిల్లు, మొదటి భాగంలో డీజే టిల్లునే అతని చేత వణికించి చెమటలు పట్టించిన పాత్ర చేసి మరి అందరి మనసులో సుస్థిరంగా స్థానాన్ని సంపాదించుకుంది. సో వాళ్ళిద్దరు పాత్ర గురించి చెప్పాడు ఆయన, విశ్వక్సేన్ గారు అలాగే డైరెక్టర్ గారు చెప్పారు. ఎందుకంటే నాకు సినిమా గురించి తెలీదు. చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈ యొక్క సినిమా విజయోత్సవ సభలో మాట్లాడతాను. ఈ సినిమా విజయోత్సవ సభలో మాట్లాడతాను. చప్పట్లు కొట్టు అందరినన్నా. సరే, ఈయనేమో ఎవరు బ్యాకింగ్ లేదన్నారు, ఎవరో ఇందాక. ఎందుకు లేరు? నేను కాదు, వాళ్ళ అమ్మ నాన్నగారు ఉన్నారు. వాళ్ళ నాన్నగారికి చెప్పక్కర్లా, జమ్మాలజిస్టు, జాతకాలు, వాస్తులు, బ్యాకింగ్ ఉంది కదా, కరాటే. ఇంత బ్యాకింగ్ పెట్టుకుని అసలు బ్యాకింగ్ లేదని పబ్లిసిటీ చేయిస్తామండి అందరి చేత, సింపతి కోసం. మీ నాన్న నాకు చెప్తుంటారు, మా అక్క గారి దగ్గరే జమాలజీ నేర్చుకుంది, దగ్గుబాటి పురంధరేశ్వరి గారి దగ్గరే. ఆవిడకి ఇన్స్టిట్యూట్ ఉంటుంది. అలాగే మన ఇద్దరిని కాపాడేది ఏంటంటే దైవం, భక్తి. అవునవునేంటి, పొద్దున్నే లేచి పూజ చేస్తా నేను, 1.5-2 గంటలు చేస్తా పూజ, 3ంటికి లేచి. అదేలే మిగతా అంతా అమ్మగారు నాన్నగారు మొక్కుంటానుగా, మా వాడు బాగుండాలని. సంతానాభివృద్ధికి దూరీకృత్వా పిశాచార్తిం జీవైత్వ మృతం సుతం యో భూత భీష్ట సిద్ధ సన సంతతి వృద్ధి కుర్తు అంటాం. మా వాడు ఉన్నాడు మోక్షు, వాడు రావాలి రేపు ఇండస్ట్రీకి. మోక్షకి వాడు మిమ్మల్ని అందరూ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. నేను అంటా, నన్ను తీసుకోవద్దు ఎప్పుడు అంటాను.
మీరు చాలామంది బాధపడచ్చు అభిమానులు, నన్ను ఎప్పుడు తీసుకోవద్దు, మీ తాతనే మీకు అన్ని ఎవ్వరు అక్కర్లని, కుర్రాళ్ళు తీసుకో, శిక్షణ తీసుకో, లేకపోతే ఒక మా గ్యాంగ్స్ ఉన్నారుగా, మీకు గ్యాంగ్ గోదావరి గ్యాంగ్ లాగా మన గ్యాంగ్ ఉంది కదా, అది వాళ్ళు మన గ్యాంగ్లేనే. ఇది మన అడివిశేషు కానీ లేకపోతే ఈ సిద్ధు జొన్నలగడ్డ కానీ మన గ్యాంగు తీసుకోవాలి, ఇన్స్పిరేషన్గా తీసుకుంటే నేనున్నా, నీకు అందులో భయం లేదు. నేను 20 సంవత్సరాల ముందు ఆలోచిస్తుంటా, ఇప్పుడు మా నాన్నగారిలాగే జనం అనుకునేదానికంటే ముందు, కోరుకునేదానికంటే ముందే. ఎందుకంటే మేమంతా అయితే నిత్యావసర వస్తువులు లాంటి వాళ్ళం. ఎలాగైతే మనం ఈ దైనందిన కళాపాలలో సతమతమవుతూ అన్న అవసరాలు పాతూ సినిమాను కూడా మనం ఎంచుకున్నాం ఒక అవసరంగా. మనం అంటే నిత్యావసర వస్తువులో మనం ఎప్పుడు కనబడుతూ ఉండాలి, ఏదో ఒక కొత్తదనం అందిస్తూ ఉండాలి. అదే నాన్నగారి దగ్గర నేను నేర్చుకుంది, అదే మా తమ్ముడు కూడా అన్న కూడా ఫాలో అవుతున్నాడు, అదే మా ఇంకో చిన్న ఉన్నాడు మోక్షు, రేపు అతను కూడా ఫాలో అవుతాడు అతను అని. సో ఎవరైనా ఏదైనా మారుతున్న కాలానికి అనుగుణంగా మనం ఇవ్వాలి. అలాగే ఈ సినిమా ఇంకెవరు, ఆనందరాజు గారు మిమ్మల్ని ఏదో ఒక సూపర్ మ్యాన్గా రమ్మన్నా గెటప్లో మీరేంటి ఇలా వచ్చారు? ఈ ప్రపంచంలో డ్రాయర్ పైన వేసుకునేది ప్యాంటు మీద ఒక సూపర్ మ్యాన్ ఒకడే. సరే, దాని తర్వాత ఎవరు ఏమండవే ముందు అసలు మైండ్ మాడదు. యువన్ శంకర్ రాజ్ మ్యూజిక్ డైరెక్టరు, అదే ఇళయరాజా గారు, ఆయన వాళ్ళ అబ్బాయి. సరే, నాకు మా 3 సినిమాలు చేశారు ఆయన, ఇళయరాజా గారు 3 చాలా తక్కువ, మా పండితుడు ఆయన. ఇది ఫస్ట్ ఆదిత్య 369, తర్వాత రక్తాభిషేకం, దాని తర్వాత శ్రీరామరాజ్యం అట్లా. సరే, మరి డెఫినెట్గా ఏదైనా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ మా డైరెక్టర్ కృష్ణ చైతన్య, అందరి నుంచి ఆర్టిస్ట్ దగ్గర నుంచి అయితేనేమి ఇతను కంట్రోల్ చేయడం కష్టం. ఎంతవరకు తీసుకోవాలో, ఎంతవరకు కంట్రోల్ చేయాలో తెలిసిన క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. అంటే ఏటువాలుగా ముత్యాలు దొరుకుతుంటే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో, అలాగే ఆర్టిస్ట్ నుంచి వాళ్ళ హావభావాలు రాబట్టుకునే సత్తా ఉండేది మన దర్శకుడి దగ్గరే. అలాగే ఎవరి దగ్గరైనా సరే పాటలు ఏమైనా మన నేటివిటీ, అక్కడ పేరుంది, బ్రాండ్ నుంచి మనం లాగాల్సింది మన దీనికి అనుగుణంగా మనకున్న ఈ పరిసరాలు, వాతావరణం, దానికి అనుగుణంగా రాబెట్టుకునే బాడీలు అన్నీ. డెఫినెట్గా పిక్చర్ చాలా బాగుంటుంది తప్పకుండా. ఎందుకంటే మొత్తం అందరూ కూడా బాగా గేరప్ అయి ఉన్నారు, అందరు కూడా. ఇక్కడ మా మాస్టర్ గారు ఉన్నారు, ఇక్కడ భాను మాస్టరు, అలాగే యశ్ మాస్టరు. ఏం యశ్రా, నువ్వు నాతో పని చేయలేదని సెకండ్ అవ్వా? చేద్దాం తప్పకుండా. సో బాగుంది చాలా. ఇవాళ 2 పండుగలు, ఒకటి ఆయన పుట్టినరోజు జయంతి సందర్భంగా ఎంతోమంది అభిమానులు వచ్చారు ఇవాళ. అటు విశ్వక్సేన్ గారి అభిమానులు, నా అభిమానులు, అలాగే కళా పోషకులు, కళా ప్రేమికులు, అలాగే విఘ్నులు, ప్రాజ్ఞులు, అలాగే ప్రెస్, ప్రింట్ అండ్ మీడియా, ప్రింట్ అండ్ డిజిటల్ మీడియా అంతా కూడా వచ్చున్నారు ఇక్కడికి. అందరు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తప్పకుండా ఈ సినిమా త్వరలో ఒక మంచి కాంబో కూడా అనౌన్స్ చేయబోతాం. డిజిటల్ అండ్ శాటిలైట్ మనకు కూడా మంచి ఒక కాంబో ఉంది ఒకటి, అదే తర్వాత ఇస్తాం, అనౌన్స్ చేస్తాం తర్వాత ఏంటో అది. అందరు కూడా పనిచేసిన వాళ్ళందరూ కూడా ముందుగానే పిక్చర్ చూడగానే తెలిసిపోయింది. పిక్చర్ యొక్క అంటే అన్నం మొత్తం ఉడికిందో లేదో చూడక్కర్లా, ఒక మెతుకు చూస్తే చాలు. మొత్తం చేయి పెడితే చేయి కాలుద్ది, ఒక మెతుకు చూస్తే తెలిసిపోతుంది అన్నం ఉడికిందా లేదా అనేది. అలాగే సినిమా ట్రైలర్తోనే తెలిసిపోతుంది. అలాగే మా నిర్మాత ఆయన ఎంతో అభిరుచి గల, ఇప్పుడు నేను సినిమా చేస్తాను ఆయన ప్రొడక్షన్లో, ఎంతో అభిరుచి గల మంచి నిర్మాత. అండ్ ఎంత సినిమా లేట్ అయినా అనివార్య కారణాల వల్ల దేనికి ఆయన కాంప్రమైజ్ కాకుండా సినిమా బాగుండాలి. అందుకే ఇవాళ ఉన్న అంటే మంచి మంచి సినిమాలు వస్తున్నాయి కాదన్నాం, అన్నీ మంచి సినిమాలే, అన్నీ బాగా చాలా జాగ్రత్తగా కూడా దగ్గర పెట్టుకుని చేస్తున్నారు ఇప్పుడు సినిమాలు అందరూ కూడా. బట్
అటు అన్ని సినిమాలు అంటే ఒకటి చిన్న పెద్ద సినిమా అని చెప్పను. సినిమా సక్సెస్ అయితే అది పెద్ద సినిమానే, పెద్ద సినిమా ఫ్లాప్ అయితే అది ఫ్లాప్ సినిమానే, అంతే కదా. సో ఏదైనా ఒక మంచి ప్యాషన్తో సినిమాను తీసే నిర్మాత అనుకున్నాడు వంశీ గారు. సో త్రివిక్రమన్ గారి బ్యాకింగ్ అన్నీ ఉన్నాయి, ఒక రైటర్సు అందరూ, ఒక ప్రొడక్షన్ హౌస్ ఇది. ఒక హౌస్ అంటే కూడా ఒక ప్రొడక్షన్ హౌస్. అన్ని బ్యానర్ల పేర్లు చెప్పాను ఏమేమి ఉన్నాయో. సితార్ ఎంటర్టైన్మెంట్ చెప్పాను, అలాగే శ్రీకర్ స్టూడియోస్ చెప్పాను, అలాగే 14 ఫార్చ్యూన్ 4 స్టూడియోస్ సినిమాస్ చెప్పాను. సో అందరూ కూడా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఇది కొత్త కొత్త వాళ్ళకు కూడా మంచి అవకాశం ఇవ్వడానికి ఒక మంచి వాళ్ళందరికీ ప్రోత్సాహం ఇస్తారని అనుకుంటూ సరే సినిమా కూడా మంచి ఎప్పుడు ఫస్ట్ కదా May 31 చెప్పాడు ఆయన సెంటిమెంట్. ఎక్కడో ఆయన ఒక్కొక్కరు ఎత్తుకోవాల్సి వస్తాను. అది బాగా మాట్లాడావే, అంతే అక్కడ ఇంకా ముందుకు లాగు, ఇంకా మళ్ళీ మైకి లాక్కునేవు. నేను ఎక్కువసేపు మాట్లాడాను అనుకున్నా. సరే సరే ఫైనల్గా సో ఓకే, అందరికీ సెలవు. సినిమా చూడండి, రేపు థియేటర్లో 31 రిలీజ్ అవుతాను సినిమా. ఆయన మొదటి సినిమా కూడా ఏమంటే 31 కూడా ఆయన సినిమా ఫస్ట్ పిక్చర్ రిలీజ్ అయింది ఫలక్నామా. ఇప్పుడు మళ్ళీ అనుకోకుండా ఇది కాకతాళీయమో యాదృచ్ఛికమో ఈ సినిమా కూడా 31 రిలీజ్ అవుతుంది, May 31. సో సినిమా చూడండి అందరూ తప్పకుండా. సినిమా చూస్తుంటే అన్నీ ఉన్నాయి, అన్నీ పంచపక్ష పరమాన్నం అంటాం, ఇస్తర్లో వడ్డించిన అన్నీ, ఏది ఉగాది పచ్చడిలాగా. సో డెఫినెట్గా ఈ పిక్చర్ మీ అంచనాలకి నా అంచనాలకు కూడా తక్కువ కాకుండా అందరినీ కూడా అనుకున్నంత స్థాయిలో సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను పిలిచినందుకు మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.